తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో ఉన్న శ్రీ పాండురంగ విఠలనాథ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుక్మాబాయి సమేత పాండురంగ స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టణ పురవీధిలో రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో రథోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆలమూరు ఎస్ఐ అశోక్ కుటుంబానికి 2009 బ్యాచ్కు చెందిన ఎస్ఐలు 26 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇటీవల సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ జీవన్లు మృతి చెందడంతో వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2009 ఎస్ఐల వెల్ఫేర్ సొసైటీ నుండి ఫండ్ కలెక్ట్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అశోక్ కుటుంబ సభ్యులకు 26 లక్షల రూపాయల చెక్కును, కానిస్టేబుల్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా 2009 బ్యాచ్కు చెందిన సీఐ మాట్లాడుతూ తమ సహచరుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం తమకు తీరని లోటని, తమ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా బ్యాచ్ సభ్యులందరూ ఆదుకునేందుకు వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసి తమకు తోచిన సహాయం చేస్తున్నామని తెలిపారు. గత 10 రోజుల క్రితం కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మా మిత్రుడు మన ముద్దాల అశోక్ గారు అనుకోని సంఘటనలో మరణించడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా అతను హైదరాబాద్ వస్తూ మార్గమధ్యంలో కోదాడ దగ్గర అతనితో పాటు అదే స్టేషన్కి సంబంధించిన బెల్సన్ జీవన్ కుమార్ కూడా ఇద్దరు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అయితే మా 2009 బ్యాచ్ తరపున గత 5 సంవత్సరాల నుంచి మా బ్యాచ్లో ఎవరికి కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా, ఎలాంటి ఆపత్కాలంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాళ్ళకు మేము ఉన్నామనే భరోసా కల్పించడానికి కానీ మా సొసైటీని ఒకటి 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి 2020 సంవత్సరంలో స్థాపించి ఏ కుటుంబంలో ఎలా జరిగినా కానీ వాళ్ళకి మేమంతా తోడుగా ఉంటున్నాము, భరోసా ఉంటామనే వాళ్ళకు నమ్మకం కలిగించిన ఉద్దేశంతోనే ఎవరికైనా సరే చనిపోయినప్పుడు మినిమం 25 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతను అందిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకు మేము సహకరిస్తూ సహాయం చేస్తూ ముందుకు సాగాలనే ఉద్దేశంతోన ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. మన దైనందిన జీవితంలో మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన ఊర్లో వాళ్ళు కానీ ఎక్కడికి అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మన చుట్టుపక్కల మనం హెల్ప్ చేసుకుంటూ పోతేనే రేపు మనకి ఎవరైనా ఏదో రకంగా ఆపత్కాలంలో సాయం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నేను కోరుకున్నది ఒకటి, ఆర్తించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు నిన్న. ఎం అశోక్ ఆల్మూర్ పోలీస్ స్టేషన్ SHOగా పనిచేస్తూ ఆన్ డ్యూటీలో హైదరాబాద్ లో ఉండే ఒక ఇన్ఫర్మేషన్ కోసం అతని సిబ్బందితో సాయంతో 26 జూన్ రోజు వస్తూ కోదాడలో 4:30 ప్రాంతంలో ఆకస్మిక రోడ్డు ప్రమాదానికి గురయ్యి అశోక్ ని కోల్పోవడం జరిగింది మా బ్యాచ్ తరపు నుంచి. అతనితో పాటుగా వారి యొక్క సిబ్బంది అయిన బ్లెసన్ జీవన్ కూడా చనిపోవడం జరిగింది. ఈ యొక్క అశోక్ యొక్క మరణం ఏదైతే ఉందో మా బ్యాచ్ కి ఒక తీరని లోటు. అది మేము 2 రాష్ట్రాల్లో ఉన్న 1100 మంది ఆఫీసర్స్ కూడా దీన్ని చాలా పెయిన్ గా మేము ఫీల్ అవుతున్నాము. సో ఆ సందర్భంగా మా యొక్క బ్యాచ్ యొక్క సొసైటీ 2009 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అశోక్ యొక్క ఫ్యామిలీని, మనిషిని అయితే మేము తీసుకొని రాలేము కానీ ఆ బ్యాచ్కి, ఆ ఫ్యామిలీకి మా 1100 మంది బ్యాచ్ 2 స్టేట్లో వాళ్ళు ఆదుకోవడానికి కోసం 26 లక్షల రూపాయల అమౌంట్ని ఈరోజు మేము కలెక్ట్ చేసి వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ని అట్లనే మోరల్ సపోర్ట్ని ఇవ్వడం కోసం ఇక్కడికి చేరుకోవడం జరిగింది, రావడం జరిగింది. ఇట్లాంటి సందర్భాలు వచ్చేటప్పుడు మా బ్యాచ్ అంతా మేము 2 రాష్ట్రాలు వేరైనప్పటికీ కూడా మేమంతా కలిసే ఉన్నాము.
ఆ బ్యాచ్ తరపు నుంచి మా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మేమందరం ఎప్పుడూ ఆదుకోవడానికి రెడీగా ఉన్నాం. ఆ సందర్భంలో ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేశానికి బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్సీ సంక్షేమ సంఘ నేతలు కడపలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సలావుద్దీన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు అనిర్వచనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన చేసిన పోరాటం ప్రశంసనీయమన్నారు. అయితే నేటి కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించడం సరికాదన్నారు. చూస్తున్నాం, యావత్ దేశంలో అణగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి, అలాగే వచ్చే రోజుల్లో ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ చైతన్య సభ కడపలో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ వేదికకు మనకు 30వ తేదీ గంటలకు వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో పెట్టడం జరుగుతుంది. ఆ బుధవారము ఈ వేదిక పెట్టడం జరిగింది కనుక ఎస్సీ ఎస్సీలు అందరూ ఈ సభకు హాజరై మన హక్కుల కోసం పోరాడుతున్న ఈ సంస్థకు మీరు అండదండగా నిలబడి ప్రభుత్వం మెడలు ఉంచైనా కూడా మన హక్కులు సాధించుకునేదానికి ప్రయత్నానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎస్సీ ఎస్సీ పూర్తిగా మీ మద్దతు తెలిపి ఈ సభకు హాజరై ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 30వ తేదీన జరగబోయే ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల చైతన్య వేదిక సభకు ముఖ్య అతిథులుగా మన గౌరవ అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ సారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించిన కరపత్రాలు కూడా ఆయనతో ఆవిష్కరింపజేయడం కూడా జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం దాదాపు సంవత్సర పాలన గడుస్తున్నా కూడా ఎస్సీ ఎస్టీలకు నామవాస్తిగానే జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం చూస్తే పాలకులేమో అందలమెక్కారు, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు మాత్రం మొండి చేయి చూపించారు. ఆనాడు కూడా ఎస్సీ సప్లాన్ నిధులు వదిలారే కానీ ఏ ఒక్క ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా సప్లాన్ నిధులు అందిన స్థితి అయితే లేదు. కానీ ఆనాడు గత పాలకులు అమ్మఒడి రూపంలో మారుస్తే ఈనాడు ఈ పాలకులు వివిధ రూపంలో మా నిధులు మళ్లిస్తున్నారు తప్ప ఏ ఒక్క ఎస్సీ ఎస్టీని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం అయితే ఎక్కడ కూడా లేదనే ఉద్దేశంతోనే మేము ఈ నెల ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల చైతన్య వేదిక సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సభకు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చూసుకున్నట్లయితే గత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కానీ ఈనాటికి కూటికి గుడ్డకు నీటికి ప్రతి విషయంలోనూ అభివృద్ధి చెందక ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎస్సీ ఎస్టీల తలరాతలు మాత్రం మారలేదు. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మేమంతా మరి ఈ నెల 30వ తేదీన ఎస్సీ ఎస్టీల అభివృద్ధి చైతన్య మహాసభను చేస్తున్నాం. ఈ చైతన్య సభకు మొత్తం అందరూ ఎస్సీ ఎస్టీలు జిల్లా వ్యాప్తంగా పాల్గొని మరి ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన హక్కులు, అధికారాలు, ఆత్మగౌరవాలు ఏమైనా ఉన్నాయో వాటి కోసం నిరంతరం పోరాటానికి ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తుంటామని. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం పైబడి జరుగుతుంది. నేటికి కూడా ఎస్సీ ఎస్టీలకు, ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరిన పరిస్థితి లేదు. కనుకనే మరి అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా భూమి లేని వానికి, ఇల్లు లేని వానికి, స్థలం లేని వానికి సంక్షేమ పథకాల అందడంలో కూడా ఎంతోమంది ఈ రాష్ట్రంలో మరి తెలిసిన విషయమే. మరి ఈ ప్రభుత్వము ఎటువంటి చొరవ చూపడం లేదు. కాబట్టి మరి ప్రజా సంఘాలు కూడా మరి గుర్తించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హక్కుల కోసము, ఈ యొక్క సంక్షేమ పథకాల కోసము మనం పోరాటం చేయకపోతే కనుక మరి నిమ్మక నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి, రాజకీయ పక్షాలు అదేవిధంగా కొనసాగిస్తున్నాయి. మరి ఖచ్చితంగా ఈ పథకాలు సాధించాలంటే మనం అందరం మూకుమ్మడిగా ఏకమై. అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తల్లి వాగుదాటిన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పనుకురాతిపాలెంలో చోటు చేసుకుంది. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గ్రామం సమీపంలోని పెద్దేరు వాగును ట్యూబ్ సహాయంతో దాటి వెళ్లింది. దీనిపై గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూ వాగుపై వంతెన నిర్మించాలని అధికారులను కోరుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలకు వివరణ. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన పలువురు నాయకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. గూడూరులోని శ్రీ పాండురంగ విఠలనాథ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. రథంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.